నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ చూస్తున్నాం. పేరేంటంటే వీబా నుండి నిజమైన ప్రేమ వరకు అసంభవమైన ప్రేమ కథ. అంటే ఒకప్పుడు జపనీస్ పాప్ కల్చర్ అంటే పిచ్చి ఉన్న ఒక అమ్మాయి, ఆ ఇష్టం కాస్త ఎలా ఒక ఊహించని ప్రేమ కథగా మారిందో చూద్దాం. అవును. టీనేజ్లో ఆన్లైన్లో, అది ఒక పెన్ పాల్ వెబ్సైట్లో పరిచయం అయ్యారిద్దరు. ఏళ్ల తర్వాత నిజ జీవితంలో కలిశారు. ఆ బంధం ప్రేమగా మారింది. హ్మ్. ఈ కథ ద్వారా మనం ఆన్లైన్ పరిచయాలు టైంతో పాటు ఎలా మారతాయి, దూరం, సమయం ఇవన్నీ బంధాల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇలాంటివి చూద్దాం. కథ మొదలయ్యేదెక్కడంటే ఒక 14 ఏళ్ల అమ్మాయి జపనీస్ పాప్ మ్యూజిక్ అంటే, ఇంకా ఆ కల్చర్ అంటే పిచ్చి అనమాట. ఆ ఆ వయసులో ఉంటుంది కదా అలా. అవును. దాని గురించి మాట్లాడుకోవడానికి జపాన్ ఫ్రెండ్స్ కోసం ఆన్లైన్లో వెతకడం మొదలుపెట్టింది. నిజమే. ఈ కథలో ఆ, నాకు బాగా ఆసక్తిగా అనిపించిందేంటంటే, చిన్నప్పుడుండే ఆసక్తులు, అప్పట్లో ఉన్న టెక్నాలజీ, హ్మ్, అంటే ఇంటర్నెట్, హ్మ్. దాని ద్వారా ఏర్పడిన ఒక సాధారణ పరిచయం. జీవితంలో ఇన్ని మలుపులు తిరిగి చివరికి ఎలా ఒక బలమైన బంధంగా మారిందో చూడటం. ఇది నిజంగా మానవ సంబంధాలు ఎంత అనూహ్యంగా ఉంటాయో చూపిస్తుంది. అవును. కథలో చెప్పినట్టే ఆమె ఇంటర్పాల్స్ నెట్ అనే ఒక సైట్లో అప్పట్లో ఫేమస్ అది. హ్మ్. గుర్తుంది. అందులో తన వయసే ఉన్న జున్ అనే జపనీస్ అబ్బాయిని కలిసింది. తర్వాత ఎంఎస్ఎన్, అదో పాత చాటింగ్ ప్రోగ్రాం. ఓ ఎంఎస్ఎన్. అవునవును. అందులో కొంచెం సరదాగా చాట్ చేసుకున్నారు. తర్వాత అసలు విశేషం ఏంటంటే పోస్ట్ ద్వారా, అంటే నత్త మెయిల్ ద్వారా గిఫ్ట్స్ పంపుకున్నారు. అరే అవునా? ఏం పంపుకున్నారు? చిన్న చిన్న స్నాక్సు, కామిక్స్, చివరికి స్కూల్ ఐడి, నకిలీ నగలు, ఇలాంటి పర్సనల్ ఐటమ్స్ కూడా. అమ్మో! అంటే అప్పట్లోనే ఒకరిపై ఒకరికి తెలియకుండానే ఒక ఆసక్తి ఏర్పడిందనమాట. ఏమో, కానీ తర్వాత స్కూల్ లైఫ్, వేరే రిలేషన్షిప్స్, వీటి వల్ల వాళ్ల మధ్య మాటలు తగ్గిపోయాయి. అది సహజమేలేండి. ఆ వయసులో బంధాలంతే కదా, వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, వాళ్ళు పంచుకున్న చిన్న చిన్న వస్తువులు, ఆ కొద్దిపాటి మాటలు, అవి కూడా వాళ్లకి తెలియకుండానే ఒక మెమరీలాగా ఉండిపోయాయా? అదే తర్వాత వాళ్ల బంధానికి పునాది అయిందేమో. కరెక్ట్. సరే, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మన కథానాయిక ఆ భాష నేర్చుకోవడానికి జపాన్ వెళ్ళింది. ఓ జపాన్కే వెళ్ళిందా? అవును. అప్పటికే ఆమెకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితోనే కలిసి ఉంటోంది కూడా. కాని అతను ఏమో ఎక్కువ టైం పనిలో ఉండేవాడట. దాంతో ఈమెకు బాగా ఒంటరిగా అనిపించేది. అది కొంచెం కష్టమే. కొత్త దేశం, ఒంటరితనం. సరిగ్గా అలాంటి టైంలో అసలు ఊహించని విధంగా ఫేస్బుక్ ద్వారా జున్ మళ్ళీ కాంటాక్ట్ చేశాడు ఇన్నేళ్ల తర్వాత. స్థితిలో వాళ్ల మధ్య మళ్ళీ ఒక కనెక్షన్ ఏర్పడ్డానికి కారణమయ్యాయనిపిస్తుంది. అవును. వాళ్ళు టోక్యోలో కలుద్దామనుకున్నారు. కానీ మొదటి కలయిక కొంచెం, ఎలా చెప్పాలి, కొంచెం ఇబ్బందికరంగా జరిగిందట. అలాగా? మ్మ్. ఏమైంది? ఆమె లేటుగా వెళ్లడం, అనుకున్న రెస్టారెంట్లో ఏదో సమస్య రావడం, తర్వాత కరాఓకే డార్కి వెళితే అక్కడ మెషిన్ పనిచేయకపోవడం, ఇలా అన్నీ అడ్డంకులే. అయ్యో పాపం. అయినా సరే చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రోజే జున్ తన ఇష్టాన్ని చెప్పేశాడు. ఓ వెంటనేనా? వెంటనే. కాని ఆమె తనకు అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. దానికి జున్ చాలా మెచ్యూర్డ్గా, పర్లేదు, స్నేహితుడిగా నీకెప్పుడూ తోడుంటాను అని మాటిచ్చాడు. ఆ ఇది చాలా కీలకమైన పాయింట్ అనిపిస్తోంది నాకు. అవునా? ఎందుకు? నీకు కష్టమొస్తే నేనున్నాను అని ఆ టైంలో అలా చెప్పడం, అది వారి బంధానికి ఒక లోతునిచ్చింది. అది తర్వాత వాళ్ల బంధం మారడానికి మొదటి అడుగయ్యింది. నిజమే. ఆ తర్వాత జరిగింది ఇంకా నాటకీయం. కొన్నాళ్లకే కథానాయిక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుండి ఆమెనింట్లోంచి వెళ్ళిపోమన్నాడు. అరే ఏంటి? ఎందుకు? కారణం సరిగ్గా చెప్పలేదు కథలో. కాని ఆమె ఒక్కసారిగా రోడ్డున పడ్డట్టయింది. నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అయ్యో! అప్పుడు ఆమెకు అండగా నిలిచింది జూన్. వెంటనే హోటల్ బుక్ చేయడం, ఆమె లగేజ్ షిఫ్ట్ చేయడంలో హెల్ప్ చేయడం, కొత్త గది వెతకడంలో తోడుగా ఉండటం, ఇవన్నీ చేశాడు. అబ్బా! చూడండి, ఆ కష్టకాలంలో అతని ఇచ్చిన సపోర్ట్, ముందు ఇచ్చిన మాట తోడుంటాను అని, ఇప్పుడు చేతల్లో చూపించాడు. ఆ నమ్మకం, ఆ టైంలో ఆమె ఉన్న పరిస్థితి, దానికి జున్ చూపించిన ఆ కేరింగ్, ఇవన్నీ కలిసిపోయి వాళ్ల మధ్యున్న స్నేహాన్ని ప్రేమగా మార్చేశాయి. మొదట్లో ఆన్లైన్లో,
ఏదో సరదాగా మొదలైన పరిచయానికి ఈ స్థితికి ఎంత తేడా ఉందో కదా. అవును, చాలా తేడా. ఆ తర్వాత వాళ్ళు అంటే ఫార్మల్గా ప్రపోజ్ చేసుకోవడం లాంటివి ఏమీ జరగలేదట. ఓ అలాగా. వాళ్ళ బంధం చాలా సహజంగా ఒక జంటగా మారిపోయింది. అదెప్పుడు క్లియర్గా తెలిసిందంటే, ఒకసారి జున్ వాళ్ళమ్మ నీ కొత్త గర్ల్ఫ్రెండ్ని కలవాలి అని అడిగినప్పుడు. హా, అంటే వాళ్లకే తెలియకుండా జరిగిపోయిందనమాట. అంతే. ఇప్పుడు వాళ్ళు తమ పాత జ్ఞాపకాలను, అంటే వెబ్‌క్యామ్ చాట్స్, పాత బాయ్‌ఫ్రెండ్, అంటే జూన్‌కున్న జెలసీ, ఇవన్నీ తలుచుకుని నవ్వుకుంటారట. బాగుంది. కథనం ముగిసే టైంకి వాళ్ళు కలిసిపోయి 1 సంవత్సరం కావస్తోంది. కాబట్టి ఈ కథ మొత్తం చూస్తే ఆన్లైన్లో ఎప్పుడో సరదాగా మొదలైన ఒక టీనేజ్ పరిచయం ఏళ్ల తర్వాత ఊహించని పరిస్థితుల్లో మళ్లీ కలిసి, ముఖ్యంగా కష్టకాలంలో ఒకరికొకరు తోడు నీడగా నిలవడం ద్వారా ఎలా ఒక బలమైన నిజమైన ప్రేమబంధంగా మారిందో చూశాం. అవును. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదట్లో చాలా తేలిగ్గా తీసుకున్న, దాదాపు మర్చిపోయిన ఒక ఆన్లైన్ కనెక్షన్ కాలంతో పాటు పరిస్థితుల ప్రభావంతో, ముఖ్యంగా అవసరమైనప్పుడు చూపించిన ఆ మానవత్వం, ఆ సపోర్ట్, దానివల్ల ఎంత గాఢమైన అనుబంధంగా మారగలదో ఈ కథ నిజంగా చాలా అద్భుతంగా చూపించింది. ఇది మానవ సంబంధాలు ఎంత అనూహ్యంగా ఉంటాయో, ఇంకా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, కష్టాల్లో అండగా ఉండటం ఎంత విలువైందో తెలియచేస్తోంది. నిజమే. ఈ కథ విన్నాక మనలో చాలామందికి ఒక ఆలోచన రావచ్చు కదా. హ్మ్, అదే, మనకు తెలియకుండా మన ఇష్టాల ఆధారంగా ఇప్పుడు మనం ఏర్పరచుకుంటున్న ఆన్లైన్ పరిచయాలు, ఫ్రెండ్షిప్స్, అవి భవిష్యత్తులో ఏళ్ల తర్వాత ఎలాంటి ఊహించని అందమైన మలుపులు తీసుకోవచ్చు ఏమో చెప్పలేం గదా. అవును, చెప్పలేం. నిజంగా ఆలోచించాల్సిన విషయమే.